హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం టైప్ 3 గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం టైప్ 4 గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరైనా లాస్ట్ క్లాస్ చూడనట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం టైప్ 4లో మోడల్ ఏ గురించి చూస్తాం. ఎగ్జాంపుల్ 1. ఇక్కడ మనం 100, 50, 70, 35, 90, 45, 120 ఇక్కడ ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూడండి, ఈ 100ని బై 2 చేసినట్లయితే 50 వస్తుంది. అలాగే ఈ 70ని బై 2 చేసినట్లయితే 35 వస్తుంది. అలాగే ఈ 90ని బై 2 చేసినట్లయితే 45 వస్తుంది. అలాగే మనం ఈ 120ని బై 2 చేద్దాం. 120ని బై 2 చేస్తే 60 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 60. ఇప్పుడు మనం మోడల్ బి చూద్దాం. ఎగ్జాంపుల్ 100, 25, 4, 120, 15, 8, 150, 5 ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సిరీస్ని మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 100/25 చేసినట్లయితే 4 వస్తుంది. అలాగే ఈ 120ని బై 15 చేసినట్లయితే 8 వస్తుంది. సేమ్ ఇదే ట్రిక్ని మనం అప్లై చేసినట్లయితే ఈ 150/5 చేసినట్లయితే రిమైనింగ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఈ 5 అనేది 15లో 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ రిమైనింగ్ ఏముంది? 0 ఉంది. 0 దగ్గర పెట్టుకుందాం. మన రిమైనింగ్ ఏమొచ్చిందంటే 30. అవర్ ఆన్సర్ ఈజ్ 30. ఇప్పుడు మనం మోడల్ సి చూద్దాం. ఎగ్జాంపుల్ 12, 10, 120, 7, 8, 56, 3, 8, 24, 16 ఇక్కడ మన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. 480. ఇది మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 120 డివైడెడ్ బై 12 ఈ రెండు చూసినట్లయితే ఈ 12 దీంట్లో ఒకసారి పోతుంది. 1 రిమైనింగ్ 0 ఉంది కాబట్టి 10. ఈ 10 అనేది ఇక్కడ వేసుకున్నాడు. ఇదే ట్రిక్ని మన రిమైనింగ్ వాటిని కూడా అప్లై చేసి చూద్దాం. ఈ 56 పైన వేసుకుంటే బై 7 చేసినట్లయితే ఈ 7 56లో 8 టైమ్స్ పోతుంది. ఈ 8 అనేది ఇక్కడ వేసాడు. అలాగే ఇది మనం చూసినట్లయితే 24/3 ఈ 3 అనేది 24లో 8 టైమ్స్ పోతుంది. ఈ 8 అనేది ఇక్కడ వేసాడు. అలాగే ఇది కూడా సేమ్ ట్రిక్ అనేది మనం అప్లై చేద్దాం. 480/16 ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 16 అనేది 48లో 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ రిమైనింగ్ అనేది 0 ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. రిమైనింగ్ ఏందో 30. ఇక్కడ మనం వచ్చేది 30. అవర్ ఆన్సర్ ఈజ్ 30. ఈరోజు మనం టైప్ 4 గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో టైప్ 5 గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ క్లాసులన్నీ కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.